నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీలోకి చంద్రబాబు గారి సమక్షంలో చేరికలు జరుగుతూ ఉన్నాయి. వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ దృష్ట్యా ఈ వలసలు రావడాన్ని అది మంచి పరిణామం అంటారా సార్? ఇప్పుడు ఎన్నికల ముందు రాజకీయ పార్టీలో అటు నుంచి ఇటు నుంచి అటు మారటాలు ఉంటాయండి. మనం గతంలో చెప్పుకున్నది ఏంటంటే రెండు విషయాలు చాలా ముఖ్యంగా మాట్లాడుతూ వచ్చాం. ఏంటంటే రేపు ఎన్నికల్లో ఫలితాలు వచ్చే రోజు ముందే అధికార పార్టీకి చెందిన నాయకులు కానీ, అధికార పార్టీకి ఈ అరాచకాలకు అండగా నిలబడిన అధికారులు కానీ, కార్యకర్తలు కానీ, కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ చాలామంది ఆంధ్రప్రదేశ్ విడిచి దేశం విడిచి వెళ్ళిపోతారు అని చెప్పుకున్నాం. దాదాపు 2,000-3,000 మంది దాకా అదృశ్యమైపోతారు. కారణం ఏంటంటే అదృశ్యమైపోతారు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు చేసిన పనులు అలాంటివి. అది దానికన్నా ముందు మనం దాని తర్వాత కూడా ఏం చెప్పుకున్నామంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందు తొక్కిసలాట జరుగుద్ది ఆ పార్టీలో చేరడానికి వచ్చే నాయకులతో అని చెప్పుకున్నాం. రెండాట్లో ఒకటి జరుగుతూ ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందు తొక్కిసలాట ఓ రకంగా. నిన్న ఒకే రోజు ఉత్తరాంధ్ర నుంచి దాడి వీరభద్రరావు గారు వాళ్ళ కుటుంబం, రాయలసీమ కడప నుంచి సి రామచంద్రయ్య సిట్టింగ్ ఎమ్మెల్సీ, అలాగే విజయసాయిరెడ్డి అంటే A2, అలాగే ఆ ప్రభుత్వంలో కూడా A2 కాకపోయినా బిహైండ్ ది స్క్రీన్ A2, దొంగ లెక్కలకి, దొంగతనాల కాటలకి వాళ్ళ వామర్ది వాళ్ళ కుటుంబం నుంచి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ద్వారకానాథ్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, ఆయన కుటుంబంతో సహా జాయిన్ అయిపోయారు. ఇది మంచిదా చెడ్డదా, ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకుంటున్నారని కొంతమంది టీడీపీ కార్యకర్తలు కానీ, స్వానుభూతి పరులు కానీ, కొంతమంది కానీ ఇలా ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకోవడం ఏంటి, మొన్నటి దాకా నా రెస్టారెంట్ మాట్లాడారు కదా, ఇతను అరాచకాలు అన్నట్లు వాళ్ళకే ఓటం ఉంది కదా. అలాగే గత ఎన్నికల్లో పార్టీని దెబ్బేసేసి విడిచిపెట్టిపోయారు కదా అన్న ఆలోచన కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాస్తవం ఉంది అందులో కూడా. సరే, పార్టీ కష్టకాలంలో దూరంగా ఉండి పార్టీ రేపు అధికారంలోకి వస్తుందని చెప్పేసి అనుకున్నప్పుడు తిరిగి మళ్ళీ పార్టీల దగ్గరికి చేరటం అనేటువంటిది అవకాశవాదం. అది స్పష్టంగా తెలుస్తుంది. అది ఇష్టానికి నీకు నాకు తెలిసిపోయింది, వాళ్ళకి తెలియదేటి, చేర్చుకునే వాళ్ళకే తెలుసు, ఖచ్చితంగా తెలుస్తుంది. దానికి ఏం చెప్తారంటే కష్టంలో ఉన్నవాడు పలక మోసిన వదిలేసి ఆ టైంకి వచ్చిన వాళ్ళని దగ్గర చేర్చుకుని వాళ్ళతోటి మాట్లాడతారు. ఇది తెలుగుదేశం పార్టీకి ఇది అలవాటు అయిపోయింది అని చెప్తూ ఉంటారు. అది అంత కరెక్ట్ కాదనుకుంటున్నాను నేను. ఎవరికైనా సరే ఎన్నికల్లో తన ప్రత్యర్థి బలాలు, తమ బలాలు చూసుకుంటారు. ఇందులో తన బలాన్ని పెంచుకోవడం ఒకటైతే, 2 అవతలోడి బలాన్ని తగ్గించడం ఒకటి. యుద్ధంలో అయినా, రాజకీయంలో, దేంట్లోనైనా సరే, ఆఖరికి ఆటల్లో కూడా. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు తన వైపుకి, టీడీపీ వైపు రావటాన్ని అడ్డుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ వచ్చే వాళ్ళకి ఏదో ఒక స్థాయి ఉంటుంది. ఎమ్మెల్యేగానో, ఎంపీగానో, లేకపోతే ఎమ్మెల్సీగానో, ఇన్ఫ్లుయెన్సర్గానో, కుల సంఘాల ప్రతినిధిగానో ఏదో ఒక రకమైన వాళ్ళకి విశిష్టత, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంది. లేకపోతే అవతల వాళ్ళు చేర్చుకోరు, ఇల్లు చేర్చుకోరు. ఎందుకు చేర్చుకుని నిన్ను నన్ను ఎందుకు చేర్చుకుంటారు? నిన్ను నన్ను చేసుకుంటారా? ఒకసారి అలా చూసి వెళ్ళిపోతారు. ఓటై వచ్చి కార్యకర్త కింద ఆ 10 రూపాయలు 5 రూపాయలు కట్టేసి జాయిన్ అవ్వమని చెప్తారు. వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి చేర్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఎక్స్ట్రా లగేజీ, బ్యాగేజ్ అంటున్నారు కదా కామెంట్, ఆల్రౌండర్లు కూడా వస్తారు, తప్పదు. దానికి ఎక్కువ ఇప్పుడు పార్టీ అభిమానులుగా ఉన్నవాళ్ళు ఒకవేళ సానుభూతి పరులు ఉంటారండి,
వాళ్ళకి పార్టీలో ఏ రకమైన పదవులు ఆశించరు. అసలు పార్టీ గుర్తింపు కూడా కోరుకోరు. వాళ్ళు అభిమానిస్తారో, సానుభూతిపరులుగా ఉంటారో, ఆ పార్టీ విజయం సాధించాలి, మంచి పనులు చేయాలని కోరుకుంటారు. అలాగే వాళ్ళ నాయకుడికి మంచి పేరు రావాలా, నాయకుడిని అందరూ మంచివాడని చెప్పుకోవాలని కోరుకుంటారు, అంతే. దానికి ఏం ఇబ్బంది లేదు. ఇలా వచ్చి వెళ్ళి వాళ్ళ వల్ల దానికి ఏం ఇబ్బంది ఉంటుంది? ఎవరికి ఇబ్బంది ఉంటుందంటే, ఆ పదవిలో ఏమైనా ఉంటాయి ఆయనకి ఎమ్మెల్యే సీటు, ఆ వచ్చినోడు ఎమ్మెల్యే సీటు తన్నుకుపోతాడేమో, లేకపోతే ఆ వచ్చినోడు ఎమ్మెల్యే అయిపోయి మళ్ళీ మంత్రి పదవికి అడ్డం వస్తాడేమో, ఇలాగ అభ్యంతరాలు ఉంటాయి ఎవరికన్నా. చాలా లిటిల్ మైన్యూట్ అది. ఉన్న మంత్రులే ఒక 25 మంది 30 మంది ఉంటారు. అందులో ఇలాంటి వివాదాలు ఉండి 3-4 ఉంటాయి. ఆ 3-4 దాని గురించి మిగతా వాళ్ళందరూ కూడా పార్టీ తప్పు చేసేస్తుంది, పార్టీ వాళ్ళు చేర్చుకోకూడదు, వీళ్ళు రానివ్వకూడదు అనేటువంటి మాటలు అనవసరం. అయితే కొడాలి నాని మల్లమినేని వంశీని కూడా చేర్చుకుంటారా అని అడుగుతారు కొంతమంది. చేర్చుకుంటారా లేదో చూడండి, వేచి చేర్చుకున్నప్పుడు మాట్లాడండి అలాంటి వాళ్ళని. అంతేగాని మనం దాని గురించి అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోవడం అనవసరం. ఇది సూచన అంతే. మనం ఎవరిని కూడా ఎవరి అభిప్రాయాన్ని కాదనలేం. వాళ్ళ మనోభావాలు, అభిప్రాయాలు అనేటువంటి వ్యక్తిగతంగా వాళ్ళ ఇష్టం. వాళ్ళు తెలియజేస్తేనే తెలుస్తుంది ప్రతి ఒడికిని. ఇప్పుడు బీజేపీ ఉందంటే కాంట్రించి ఉమ్మేస్తున్నారు, వ్యతిరేకత ఉందని చెప్పి ఎలా తెలుస్తుంది? వాళ్ళ మీద అందరూ మాట్లాడబట్టే, లేదా లోపల పెట్టుకుని టైం వచ్చినప్పుడు 70 గంట ఇది బయట పెట్టడమే మంచిది. అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం చెప్తున్నారు. ఇన్నాళ్ళ గుంభరంగా గుట్టుగా ఉండి ఎవడ ఇంత దుర్మార్గం చేతనే ఎవడో మాట్లాడతలేదేటి అన్న వాళ్ళు మనమే అన్నాం. ఎందుకు తిరగబట్టలేదు అన్నాం. ఎప్పుడు కూడా బెటర్ లేట్ దాన్ ఎవరు కదా, ఎప్పుడు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా. గత ఎన్నికల ముందే కదా టీడీపీ నుంచి చాలామంది అటే పోయారు. ఎన్నికల ముందు ఇలాంటివి సహజంగా జరుగుతాయి. బీఫామ్ తీసుకుని కూడా పోయాడు. దానికి ఏదో కారణం చెప్పుకుంటాడు. గెలిచాడు కదా అక్కడ. కొన్ని బీఫామ్ తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పి జనం ఓట్లేస్తాం మానేసారా? ఓట్లేసి గెలిపించారు కదా, అంతే సింపుల్. నీ తప్పేముంది, యాక్సెప్ట్ చేశారు కదా జనం. అవునా? ఒక ఆయన నువ్వు బీఫామ్ తీసుకుని అక్కడ ఆ పార్టీలో నువ్వు ఈ పార్టీలో జాయిన్ అయ్యాడో దుర్మార్గుడో, నువ్వు సండాలుడు, నీకు ఓటు వేయమని చెప్పి మానేలేదు కదా జనం, చేశారు కదా. అంటే దీని అర్థం ఏంటి? మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ బ్రూక్స్ గోస్ ఆన్ ఫర్ ఎవర్ అన్నట్టుగా ఇలాంటి వాళ్ళు వస్తారు పోతారు. ఒక పార్టీ, దాని నాయకుడు, ఆయన సిద్ధాంతం, ఆయన ముఖం చూసి ఓట్లేస్తారు. ఎవడన్నా అయారంలో గయారంలో వస్తారు, వాళ్ళు వస్తారు పోతారు అంతే. దాని గురించి అప్పుడు ట్రైన్ ఉంది వెళ్ళిపోతాం కూడా జమ్ అంటాను. ఎక్కుతారు కొంతమంది, దిగుతారు. అందరూ కొంతమంది ఫ్రెండ్షిప్ అవుద్ది, కొంతమందికి దెబ్బలాడుకుంటారు, దిగిపోతారు అంతే. కాబట్టి దీన్ని పెద్ద విశేషంగా చూసుకోండి. అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం చావు దెబ్బ. ఆ పార్టీ నైతికంగా ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే టీడీపీకి ఒక మానసిక స్థైర్యం వస్తుంది. క్యాడర్ ఇప్పుడు అందరికీ జారిపోయి ఉన్నాయి. అందరికీ ఏం చేస్తాడో బాబోయ్, ఎడ కొట్టేస్తాడో, ఏం చేస్తాడో అన్న భయం ఉన్నది కదా. తాడుని చూసి పాము అనుకుంటున్నారు వీళ్ళందరూ ఉన్నాయి. అది పాము కాదురా, తాడేరా బాబు, అది భూషాడు కాదు, భూతం కాదు, నీడేరా బాబు అనేటువంటిది అర్థమవుతుంది అందరికీ. అతను ఏం పీకలేడు, వాళ్ళు ఏం పీకుతున్నాడు, పార్టీ మారిపోయిన వాళ్ళని. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారో మన నాయకులను కొనేస్తాడో, వీళ్ళే అవమానిస్తున్నారు కదా. డబ్బులు ఇచ్చి కొనేస్తాడో గ్రామాల్లో. అంటే నాయకులు అంటే అమ్ముడైపోయే వాళ్ళకి కనపడుతున్నారా? నోటికి ఏది పడితే అది మాట్లాడకూడదు, ఎందుకు అమ్ముడైపోతారు? ఓటర్లు కొనేస్తాడు, 10,000 ఇస్తాడు, 20,000 ఇచ్చేస్తాడు, సిస్టమ్ అంతా పెట్టి అరాచకం చేస్తే అడ్డుకోలేరా? ఇప్పుడు నీ బండికి రాసుకుంటేనే ట్రాఫిక్లో బండి అడ్డంగా పెట్టి దెబ్బలాడేస్తావే, అవును కదా. నీ బండి వెళ్తుంది, దానికి కొద్దిగా రాసుకుందనుకో, ఇంకో బండి అలా అడ్డం పెట్టేసి పెద్ద గొడవ చేస్తారు. నీ చెట్లు కూడా వస్తే ఎందుకు ఊరుకుంటున్నావు? ఇలాగా తనది కాకపోతే ఏమైనా చెప్తారండి. అలాగా అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు, అంతేగాని ఏదో పెద్ద తప్పు చేసినట్టు, పాపం చేసినట్టు చెప్పకూడదు. ఒప్పుకుంటారా అంటే కొంతమంది వాళ్ళకి ఉండాలి సిగ్గు. చేరి వాళ్ళకి వాళ్ళు సగం చచ్చి వస్తారు. ఇన్ని మాటలని వెళ్ళాం, మళ్ళీ రావటం, సగం చచ్చి మళ్ళీ జాయిన్ అయ్యి చంద్రబాబు గారు సూపర్ అని మాట్లాడుతున్నాడు అంటేనే అతను సగం చచ్చినట్టు. ఇంకేం చెప్తారు అతన్ని? ఇప్పుడు వీరభద్ర గారు ఏమో మాట్లాడాడు దారి. ఇప్పుడు నా గురువు గారు చంద్రబాబు నాయుడు గారు, నేను ఆయన దగ్గర 30 ఏళ్ళు పనిచేశాను అని చెప్పాడు. చాలు అంతే. ఇంకా అందుకని ఏం చేస్తాం? రేపు నెక్స్ట్ ఏదో ట్రై చేసుకుంటాడు. ఒకవేళ పార్టీకి వాళ్ళు అవసరం ఉందనుకుంటే తీసుకుంటారు, తప్పే ఉంది. ఇప్పుడు ఏమంటారంటే, నీకు నాకు నేను టీవీలో మాట్లాడుతున్నాను, నాకును యాంకరింగ్ చేసి నీకు టిక్కెట్ ఒకరికి ఎంపీ ఒకరికి ఎమ్మెల్యే ఇచ్చేస్తే పార్టీ నాయకి పోద్ది.
ఎవడ పాత్ర ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ప్రతి ఓడు ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు. నీ దోలకి చేస్తున్నావు నువ్వు కానీ నేను కానీ, అవునా కదా? ఇప్పుడు ఏం ఊసిపోక మాట్లాడుతున్నాను నేను. నువ్వు దానికి నాకు రాజ్యసభ ఇచ్చేయమంటే ఎలా ఉంటుంది? నన్ను ఏమన్నా మాట్లాడమన్నాడా చంద్రబాబు గారు కాకేసి? నీకు నేను ఫేస్బుక్లో పోస్టులు పెట్టమన్నాడా? నీకేమన్నానే? నీ దూలకి చేస్తున్నావు, నీకు అభిమానంతో చేస్తున్నావు. అయినా వాళ్ళు మిగతా పార్టీలతో పోల్చుకుంటే చంద్రబాబు గారు కూడా నా తమ్ముళ్ళు బాబు ఇది అన్నరా బాబు మీరు చాలా బాగా చేస్తున్నారని చెప్తున్నాడు. కనీసం ఎవరికైనా కార్యకర్త కష్టం వస్తే వెనకాల వస్తున్నాడు ఆయన. లోకేష్ గారు వాళ్ళు మనం తిరిగి తిరిగి కుక్కను నడిపించకూడదు. కుక్కను ఊపకూడదు, కుక్కే తోకను ఊపాలి. బండి గుర్రాలను నడవదు, గుర్రం బండిని లాగుతుంది. పిచ్చి మీరిపోతుంది, విపరీతంగా తయారయ్యారు. ఈ క్రమంలో పార్టీ నాయకుడిని వాళ్ళు విమర్శించేసుకుంటున్నారు. వాళ్ళు మాలాంటి వాళ్ళు సొత్తు తిట్టరేళ్ళు వాళ్ళ పార్టీ నాయకుడిని వాళ్ళు తిట్టుకుంటున్నారు అనిపిస్తుంది. కొన్ని ఆడ్ సీన్లు కనపడతాయి, కొన్ని దృశ్యాలు నచ్చవు, చూడటానికి బాగో, కానీ దాని వెనకాల బోడంత కథ ఉంటుంది. విజయసాయిరెడ్డి బామ్మర్ది టీడీపీలోకి వచ్చాడంటే ఆడికి గోతులు దిగిపోయినట్టు ఉంటుంది, గజంలో దింపేసినట్టు. షర్మిల గారు లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్ పంపిందంటే ఆ నెత్తి మీద శాట ఇచ్చుకుని శాటతో దుమ్ము తీసి జల్లేసినట్టు జగన్మోహన్ రెడ్డి మీద. మనకు చెత్త చేసుకుంటాం ఏంటి, అదేంటి ఇది ఏం మాట్లాడతారండి ఎవడన్నా? ప్రశాంత్ కిషోర్ ఎన్నాళ్ళు వాడు వెనకాల ఉన్న పొడపాము మన ఏపుకి వచ్చినా మనకు పనిగా వచ్చినా రాకపోయినా ఆడికి పని చేయటం మానేసింది కదా. ఆ విషయం అటుపై మనమే జల్తం లేదు కదా ఆడి దగ్గర. ఆ ఆయుధం వాడి దగ్గర లేదనుకోవాలి కదా. నీ దగ్గర 10 మిషన్ గన్లు, నా దగ్గర 10 మిషన్ గన్లు ఉన్నాయి. తర్వాత ఒక 6 మిషన్ గన్లు అంతకుముందు మనల్ని కాల్చినవి అయ్యి. ఆ మిషన్ గన్లో వెళ్తా మన ఏపుని పాడేసిపోయారు అనుకోకళ్ళు. ఆడికి 6 తగ్గిపోయినట్టే కదా, మనకు 16 అయినట్టే కదా. ఇది కదా ఆలోచించాలి ఎవడన్నా. అవతలోడు బలం. ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్తారు కురుక్షేత్ర యుద్ధం ముందు, దుర్యోధనుడు అర్జునుడు. కృష్ణుడు మాట చెప్తాడు, నేను ఒక్కడనే కావాలా, నా బదులు నాలాంటి వీరులు 10,000 మంది ఉంటారు, ఎవరు కావాలని కోరుకుంటారు. దుర్యోధనుడు ఇదే టెన్షన్ పడిపోతూ ఉంటాడు, అర్జునుడు 10,000 మందిని తీసేసుకుంటాడేమో అనుకుని. కానీ నాకు కృష్ణుడు చాలంటాడు అతను. ఇతను అమ్మాయి 10,000 మంది నాకు వచ్చారు కదా. కానీ 10,000 మంది ఉన్నా కానీ ఉపయోగం లేకుండా పోయింది కదా. అంటే జనం ఉన్నా ఉపయోగం ఉండదు, ఒక్కడే అయినా ఉపయోగం ఉంటుంది. కానీ చూడటానికి 10,000 మంది ఉంటే బాగుంటుందని అనుకుంటాం కదా మనకల్లా. ఇది ఎప్పుడు ఎలా మారుతుంది? ఇప్పుడు వాళ్ళందరూ తక్కువ ఏం కాదు కదా, 10,000 మంది వీరిలే. కానీ ఒక్కడో వచ్చినా బలమే అయింది ఇక్కడ. అసలు ఆయుధాలు ముట్టని ఉన్నాడు అతను. మనం చూసేవాళ్ళు ఇప్పుడు శ్రీరామచంద్రయ్య ఉన్నాడు, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆయన వెనకాల ప్రజాదరణ లేదు, ఎప్పుడు ఎన్నికల్లో నిలబడలేదన్నారు. అయినా సరే అతను ప్రిఫరెన్స్, అతను వల్ల అతను మాట్లాడే మాటల వల్ల తేడా రావచ్చు మనకి. అతను ప్రభావితం ఎంతో కొంత చేయొచ్చు ఎవరో ఒకరి వల్ల. అలాంటి ప్రయోజనం ఉంటుంది. ఇవన్నీ గమనించుకోవాలి. మనం గబక్కన విమర్శించవచ్చు. డెఫినెట్గా శ్రీరామచంద్రయ్య 2 సార్లు రాజ్యసభ తీసుకుని మనకు తెలుగుదేశం పార్టీలో చాలా ఆయన ప్రజల్లో ఈనాడు గెలవకపోయినా పార్టీ చాలా ప్రిఫరెన్స్ ఇచ్చింది. బాలకృష్ణ గారికి అత్యంత సన్నిహితుడు. బాలకృష్ణ గారు కడప జిల్లాలో అక్కడ ఆల్రెడీ దిగుతాడు. ఆయన చెప్పినా కూడా వినకుండా ప్రజారాజ్యంలో పోయాడు, తర్వాత కాంగ్రెస్, తర్వాత వైసీపీలో పోయాడు. ఇవాళ అతను దాదాపు 20 ఏళ్ళ తర్వాత, 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు చాలా సూపర్ అని వచ్చాడంటే అచీవ్మెంట్ అది. చంద్రబాబు గారిని సాధారణ మనం ఏమంటున్నాం, చంద్రబాబు గారిని గుర్తించలేదు, ఆ రాజధాని ప్రాంత రైతులే ఓట్లేలేదు, ప్రజలే ఓట్లేలేదు అని చెప్పుకుంటున్నాం. ఇంత చేసాడు. వాళ్ళందరూ ఇవాళ ప్రజలందరూ చంద్రబాబు గారే ఉండాలిరా బాబు, ఆయన ఉండటం వల్ల మంచిదని మొన్న మోసపోయారు. ఇవాళ కొంచెం వాళ్ళు రియలైజ్ అయ్యారు, చంద్రబాబు గారే వస్తున్నారు, మనం వద్దంటాం వాళ్ళని. ఇల్లు ప్రజలే కదా. నీకు ఒక్క ఓటే ఉంటే ఈడో 10 ఓట్లు తేగలుగుతాడు, లేకపోతే 10 ఓట్లు వేయించగలుగుతాడు, ప్రభావితం చూపించగలుగుతాడు. అది తేడా అంతే. కాబట్టి ఈ వలసలు అనేటువంటి తప్పు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందు తొక్కిసలాడు ఇంకా బీభత్సంగా ఉంటుంది. ఇంకా రేపు నుంచి ఎవరైనా రాష్ట్రం మేమేం చేస్తామంటే రాష్ట్రం మేలు కోసం చంద్రబాబు గారు రావాలని నేను ఖచ్చితంగా కోరుకుంటాను.
అలాగే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా డెఫినెట్గా వాళ్ళ పార్టీ అధికారంలో రావాలని ఆనందం. వాళ్ళకి రాష్ట్రం బాగుండాలి, వాళ్ళ పార్టీ అధికారంలో రావాలి, నాయకుడు బాగుండాలి. నేనేం ఆలోచిస్తానంటే తెలుగు జాతి, తెలుగు ఐకాన్ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి, లెజెండరీ పొలిటీషియన్ రాజకీయాల్లో ఉండాలి, దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడాలి, ఆయన అభివృద్ధి చేయాలి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. అంతేగాని మేమెవరూ విమర్శించడానికి ఆడిని తీసుకోకు, ఈయన తీసుకోకు, ఆడవడం ఈడవడం మాకేంటండి సంబంధం. అలాగే సానుభూతి పరులు కూడా, కార్యకర్తలు కూడా క్రమశిక్షణగా ఉండాలి, సైన్యంలా ఉండాలి. అదే చెప్పాడు మన చంద్రబాబు గారు, పార్టీ విధాన నిర్ణయాన్ని తీసుకుంటే అందరూ కట్టుబడి పనిచేయాలని. అలా పనిచేస్తేనే పార్టీకి మంచిది. మంచైనా చెడైనా నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని ఫాలో అవ్వాలి. మా అలాంటి వాళ్ళే ఆలోచిస్తాం, ఎందుకు వచ్చింది, ఆయన ఎందుకు తీసుకున్నాడో నిర్ణయం అని, మాకేం సంబంధం లేకుండా. అటువంటి పార్టీ కార్యకర్తలుగా ఉండి, పార్టీ అభిమానులుగా ఉండి, పార్టీ తరఫున పనిచేస్తే కూడా పార్టీ విధానాలను విమర్శించడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం.